Isaiah chapter 60 verse 22. మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. ఒంటరి వాడికి అంత బలం ఎక్కడని ఇచ్చాడా దేవుడు? అవును, ఇది వాగ్దానమే కాదు, నిజంగా ఎక్కడైనా జరిగిందా? మీరు సంసోన్ అనే వ్యక్తి ఒంటరివాడిగా తాళ్లతో కట్టబడి ఉన్నాడు. వాజ్ బౌండెడ్ విత్ రోప్స్. అతని బంధకాలు ఉన్నారు. అతని మీద పడి అతన్ని చంపడానికి ఆయుధాలతో, పొదునైన ఆయుధాలతో, విత్ షార్ప్ వెపన్స్తో వస్తున్నారు అతని శత్రువులందరూ. పిచ్చి కేకలు వేస్తూ వస్తున్నారు. ఇతనైతే తాళ్లతో కట్టబడ్డాడు. కాళ్ళు కట్టబడ్డాయి, చేతులు కూడా కట్టబడ్డాయి. పారిపోవడానికి అవకాశం లేదు. శత్రువులు మీదకు వస్తున్నా తప్పించుకోవడానికి అవకాశం లేదు. కంటి ముందు చూస్తున్నాడు, శత్రువులు పిచ్చి కేకలు వేస్తూ వచ్చేస్తున్నారు. ఎవరి మీద కంటే ఇతని మీద పడబోతున్నారు. ఆయుధాలతో వస్తున్నారు. తన దగ్గర ఆయుధం లేకపోగా చేతులు బంధించబడ్డాయి, కాళ్ళు బంధించబడ్డాయి. లేచి పరిగెత్తి పారిపోలేడు. శత్రువులు తన మీదకి వస్తున్నారు చూస్తూ కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఒకవేళ మీ సమస్యలు మీ మీద ఒక శత్రువులాగా పరిగెత్తుకుంటూ వస్తుంటే, అయ్యో నేనేం చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, 1000 మంది వలె ఒక శత్రువుల వలె లేచి అనేక మంది నీ మీద పడుతున్నప్పుడు నా శక్తి చాలదే, నా బలం చాలదుగా, వీళ్ళు నేను ఎలా జయిస్తాను, నా వల్ల కాదు, నేనేమి అప్పు బాధలతో బంధించబడ్డాను, వీటిలో నుండి నేను బయటపడలేకపోతున్నాను. ఆ రోజు సంసోను తాళ్లతో బంధించబడ్డాడు. నీవు ఈరోజు నీ పరిస్థితులను బంధించాయేమో, నీకున్న స్థితిగతులను బంధించాయేమో. కొందరిని వ్యాధి రోగాలు బంధిస్తే, కొందరిని ఆర్థిక సమస్యలు బంధించాయి, మరికొందరిని శోధన, బాధలు, శ్రమలు వారిని బంధించేసాయి. మరికొందరిని అనుకోకుండా మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు మిమ్మల్ని బంధించేసాయి. ఆ నిర్ణయాలు మీరు తీసుకోకుండా ఉండాల్సిందే, కానీ గతించిపోయింది. ఆ నిర్ణయాల వల్ల మీరు బంధించబడ్డారు. ఆ బంధకాల నుండి బయటపడలేకపోతున్నావు. నీ మీదకి వస్తున్న వాళ్ళని తప్పించుకోలేకపోతున్నావు, నీకున్న బంధకాలను విడిపించుకోలేకపోతున్నావు. మరి సంసోనుకి జరిగిన విషయం నీకు జరగాలని, సంసోనుకి విడుదల ఇచ్చిన దేవుడు నీకు విడుదల ఇవ్వగలరని నమ్ముతున్నట్లయితే దేవునికి స్తోత్రం చెప్పగలరా? న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయం 14-15 వచనాల్లో కానీ, 16వ అధ్యాయం 15-16 వచనాల్లో కానీ మనం చదువుతున్నప్పుడు అతనికి జరిగిన విజయాల గురించి చాలా ఉంటాయి. 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయంలో అతని మీద శత్రువులు దాడి చేయడానికి వచ్చినప్పుడు యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా దిగి వచ్చినందున చేతులు కట్టబడే తాళ్ళు తెగవతలు పడ్డాయంట. కాళ్ళకు కట్టిన బంధకాలు, చేతులు కట్టిన బంధకాలు తెగవతలు పడ్డాయి. ఫ్రీ అయిపోయాడు. మనిషి ఫ్రీ అయిపోయాడు. మనుషులు ఎవరు అతను సాయం చేయలే. ఏ నరమాత్రుడు అతని ఎద్దుకు రాలా. తన బంధుమిత్రులు చూస్తున్న దగ్గరికి రాలా. అతను కదలలేని పరిస్థితుల్లో యెహోవా ఆత్మ అతని మీదకి బలంగా దిగి వచ్చను. కట్లు తెగవతలు పడ్డాయి. లేచి ఆ 1000 మంది శత్రువులను జయించగలిగాడు. 15-14 యెహోవా ఆత్మ అన్న మాట మీరు గుర్తుపెట్టుకోండి. అతను ఆ స్థితిలో ఎక్కడున్నాడంటే, ఏ పరిస్థితిలో ఉన్నాడంటే బంధించబడి ఉన్నాడు. అయితే ఈ బంధకాల నుండి విడిపించడానికి ఎవరు వచ్చి సాయం చేశారు? యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనారు వలె అయింది. అంటే అగ్నితో జనపనారు కాల్స్తే ఏమవుద్దు చెప్పండి? కానీ బుడిదైపోద్ది, వదిలేస్తుంది. అయితే ఇక్కడ మంట రాలేదు, కానీ తెగవతలు పడ్డాయి. తర్వాత సంఖ్యలతో కూడా కట్టారు. తాళ్ళు సంఖ్యలతో కట్టారు. అక్కడ తాళ్ళు తెగిపోయాయి, సంఖ్యలు కూడా తెగిపోయాయి. ముందేది తెగిపోతుంది? తాళ్ళు తెగితే చాలు అనుకుంటాం, మరి సంఖ్యలు తెగవద్దా? మిమ్మల్ని కొన్ని సమస్యలు తాళ్ళతో కట్టేశాయి, మరికొన్ని బలమైన సమస్యలు సంఖ్యలతో కట్టేసినట్టు పరిస్థితి ఉంది. ఇప్పుడు నీ మీదకి రావాల్సింది యెహోవా ఆత్మ. దేవుని ఆత్మ మీకు విడుదల ఇచ్చునుగాక. ఆయన ఆత్మ మీదకి వస్తుండగా ఆ సంఖ్యలు తెగవతలు పడునుగాక. ఆర్థిక ఇబ్బందులనే సంఖ్యలు, సమస్యలనే సంఖ్యలు, శ్రమలనే సంఖ్యలు, ఎక్కడ చెక్కబడ్డావో నాకైతే తెలియదు, దేవునికి తెలుసు, నీ ఆత్మకు తెలుసు. ఆ సంఖ్యలు తెగిపోయే రోజు యేసు నామములో వచ్చునుగాక. ప్రార్థన చేద్దాము. ప్రభువా, ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చండి. ఈ వాక్కులు నా పట్ల నెరవేర్చుము నాయన. నీ సహాయం నాకు దయచేయండి. నీ యందు భయభక్తి కలిగిన మా జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. నా సహోదరి, నువ్వు ఎలాంటి ఒంటరితనంలో ఉన్నా దేవుని సహాయం నీ ఎందుకు రాబోతుంది. యు మే బి సఫరింగ్ విత్ లోన్లీనెస్, ద లార్డ్ ఈస్ గోయింగ్ టు సెట్ యు ఫ్రీ. నీవు ఒంటరితనంతో బాధపడుతున్నట్టయితే దేవుడు నీకు విడుదల ఇస్తారు. ఆస్క్ గాడ్. దేవుని అడగండి. క్రై అవుట్ టు గాడ్. దేవునికి మొరపెట్టండి. ఫాదర్, దేర్ వాజ్ only one Samson all alone. He was in bondage.
but you have sent your spirit and set him free, Lord. ప్రభా, సంసోను ఒంటరిగా ఉన్నాడు, బంధింపబడి ఉన్నాడు. అయితే నీవు నీ ఆత్మను పంపి ఆయనకు విడుదల ఇచ్చి ఉన్నావు You ప్రభా. delivered him, Father God. ప్రభా, బంధకముల నుంచి విడిపించారు తండ్రి. You have broken all the chains. సంఖ్యలను కూడా మీరు విడగొట్టి ఉన్నారు ప్రభా. Yes, Lord, break down all the chains which are holding my hands. ప్రభా, నా చేతులను బంధించినటువంటి సంఖ్యలను విరగొట్టండి ప్రభా. It may be a temptation or troubles or problems or any kind of problem, financial problems that is binding you, bounded you. In the name of Jesus, let it be loosened in the name of the Lord. మిమ్మల్ని బంధించినటువంటి సంఖ్యల్లో అవి శోధనలైన, శ్రమలైన, బాధలు, ఇబ్బందులు, ఆర్థికపరమైన సమస్యలు ఏదైనప్పటికీ యేసుక్రీస్తు నామములో సంఖ్యలు విరగొట్టబడును గాక. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.